హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ప్రో కబడ్డీకి రిలేటెడ్గా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే వాళ్ళ హెడ్ కోచ్ ఎవరనేది అనౌన్స్ చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు తమిళ తలైవాస్ కొత్త ఎన్వైపీ లిస్ట్తో మన ముందుకు వచ్చేసింది. తమిళనాడుకు చెందినటువంటి రైట్ రైడర్ దర్శన్ని వాళ్ళు ఎన్వైపీగా ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం సైన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13 చాలా దగ్గరలో ఉందని మనకి హింట్స్ ఇస్తున్నట్టుగా ఈ అప్డేట్ని మనం గ్రహించవచ్చు. మిగిలినటువంటి ఫ్రాంచైజీలు కూడా వాళ్ళ ఎన్వైపీస్ని దాదాపుగా ఫైనలైజ్ చేసేసాయి. సో త్వరలో వాళ్ళు కూడా వాళ్ళ ఎన్వైపీస్ లిస్ట్ని ప్రజెంట్ చేయబోతున్నారు వాళ్ళ ఫ్యాన్స్కి. సో ఈ నేపథ్యంలో మనం కంక్లూడ్ చేసేటువంటి విషయం ఏంటంటే, ప్రో కబడ్డీ సీజన్ 13 యొక్క ఆప్షన్ అతి త్వరలోనే జరగబోతోంది. అప్కమింగ్ డేస్లో ప్రో కబడ్డీ సీజన్ 13కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో మీరు పొందే అవకాశం ఉంటుంది. సో ఆ అప్డేట్స్ వేటిని కూడా మీరు మిస్ కాకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. ఇక ఇవాల్టి వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ ఇయర్ కూడా మీరు గమనించినట్టయితే ఈ మంత్లోనే ఎన్వైపీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు లభించాయి. అన్ని ఫ్రాంచైజీలు కూడా ఈ మంత్లోనే వాళ్ళ ఎన్వైపీ లిస్ట్ని ఫ్యాన్స్కి ప్రజెంట్ చేశాయి. సో ఈ నేపథ్యంలో లాస్ట్ ఇయర్ జరిగినట్టే మే నెలలో ప్రో కబడ్డీ సీజన్ 13 యొక్క ఆప్షన్ జరిగేందుకు పూర్తి స్థాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆగస్ట్ నెలలో ప్రో కబడ్డీ సీజన్ 13 మనకు కనిపించబోతోంది. అయితే ఈసారి కూడా లిమిటెడ్ వెన్యూస్లోనే ప్రో కబడ్డీ జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒకవేళ లిమిటెడ్ వెన్యూస్లో కనుక ప్రో కబడ్డీ జరిగితే అది ప్రో కబడ్డీ ఫ్యాన్స్కి ఒక రకంగా నష్టమనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని లిమిటెడ్ వెన్యూస్లోనే పెట్టడం వల్ల బేసిక్గా బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ బెంగళూరు బుల్స్ పర్ఫార్మెన్స్ని మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. అలాగే కొన్ని ఫ్రాంచైజీల యొక్క ఫ్యాన్స్ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ హోమ్ టీమ్ పర్ఫార్మెన్స్ని మిస్ అవుతున్నారు. సో దీనివల్ల ప్రో కబడ్డీ ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ని మిస్ అవుతున్నారు. సో ఈసారి ప్రో కబడ్డీని 12 వెన్యూస్లో నిర్వహిస్తే చాలా బాగుంటుంది. సో ఫ్యాన్స్ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ కలగాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.